అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లో 3వ రోజుకి వచ్చేసాం మనం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఒక రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి కావాల్సింది ఐక్యూనా, ఈక్యూనా? ఐక్యూ అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఇంటెలిజెంట్ కోషెంట్. మరి ఈక్యూ అంటే ఏంటి? ఈక్యూ అంటే ఏమీ లేదండి, ఎమోషనల్ కోషెంట్ అన్నమాట. సో ఐక్యూలో ఏమవుతుంది అంటే, మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి అనేది ఒక మెజర్ చేసి ఒక స్కేల్ అన్నమాట. సైకాలజీలో ఒక పర్సన్ ఐక్యూని కొలవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో మీ మెమరీ ఎంతలా వర్క్ చేస్తుంది, మీ లాజిక్ ఎంతలా వర్క్ చేస్తుంది, మీకున్న నాలెడ్జ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, మీకు ఏదన్నా ఎంతసేపు మీరు ఏదన్నా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు, రిమైండ్ చేసుకోగలరు, ఇది అనలైజ్ చేసి మన ఐక్యూ అనే దాన్ని మెజర్ చేస్తారనమాట. బట్ ఈక్యూ అనేది మెజర్ చేయడానికి పర్టికులర్ స్కేల్స్ అంటూ ఉన్నాయి, కానీ అది ఎవరు కూడా అంతలా ఎక్కువ నోటీస్ చేసుకోమన్నమాట. ఆటోమేటిక్ గా ఎమోషనల్ క్వశ్చన్ అనేది ఈ మధ్య అంటూ పర్టికులర్ గా కొన్ని రీసెర్చెస్ లో చేస్తున్నారు. ఎమోషనల్ క్వశ్చన్ ఉందా లేదా, పీపుల్ ఎంపథెటిక్ గా ఉన్నారా లేదా ఏంటి అనేది చాలా చోట్ల జరుగుతున్నాయి. రీసెర్చెస్ ఉన్నాయి, స్కేల్స్ ఇవే ఉన్నాయి. సో ఒక రిలేషన్షిప్ లో ఐక్యూ రోల్ ఏంటి, ఈక్యూ రోల్ ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకుంటే, ఈ రోజుల్లో ప్రతి రిలేషన్షిప్, ముఖ్యంగా పెళ్లిళ్ళన్నీ చెడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం అందరికి ఐక్యూలు ఎక్కువైపోయినాయి, ఈక్యూలు తక్కువైపోయినాయండి. అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ ఎక్కువైపోయింది. అంటే నెంబర్స్ తో ఆలోచించగలగడం, ఓకే మనకి ఇది కావాలంటే ఇది చెయ్యాలి, ఓకే ఒక పర్సన్ అంటే కంపల్సరీగా ఎలాగే ఆలోచించాలి, ఈ విధంగా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. సో అందరూ కూడా అనమాట ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి అనేది చూస్తూ ఉంటారు. సో అంత సంపాదిస్తున్న పర్సన్, మేబీ ఒక పర్సన్ అంటే ఎగ్జాంపుల్ కోసం ఏంటంటే, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ₹1,00,000 ₹2,00,000 జీతం తెచ్చుకునే స్థాయి వాళ్ళకి ఉండొచ్చు. అంటే ఒక ఎబిలిటీ వాళ్ళకి ఉండొచ్చు అనమాట. ఏదైనా కంపెనీలో, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే క్షమత అంటారు, హిందీలో ఒక వర్డ్ ఉంది, క్యాపబిలిటీ వాళ్ళకు ఉండొచ్చు. బట్ వాళ్ళు ₹1,00,000 2,00,000 సంపాదిస్తున్నంత మాత్రాన పార్ట్నర్ ని అర్థం చేసుకునే ఎమోషనల్ కోషెంట్ వాళ్ళలో ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అండి. ఉండదు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు పూర్వం మన ఇళ్లలో ఏవైతే ఇప్పుడు మన సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయో, 30 years 40 years ఉన్నాయో, మన అమ్మ నాన్నని కానీ సొసైటీని కానీ చూసినప్పుడు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక పర్సన్ ఈ క్యాల్కులేషన్స్ మీద బయటకు వెళ్ళేవాడండి. ఏంటి అంటే, ఓకే బయటకు వెళ్ళాలి, సంపాదించాలి, ఓకే ఇవిడ మగాడు అంటే ఇటు బయటకు వెళ్ళాలి, సంపాదించాలి, తీసుకురావాలి, చేయాలి, ఒక ఇది ఉండేది వాడి మీద. సో వేరే ఇంట్లో ఉమెన్ రోల్ ఎలా ఉండేదంటే, వాళ్ళు ఎమోషనల్ గా మొత్తం ఫ్యామిలీని, కంబైన్డ్ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా వాళ్ళు కలుపుకుని వెళ్ళేవారు అనమాట. వాళ్ళు చూసేవారు ఎమోషనల్ గా, పిల్లలకి ఏం కావాలి, హస్బెండ్ కి ఏం కావాలి, హస్బెండ్ బయటకు వచ్చి కోపంలో ఉన్నాడా, ఓకే తన్ని ఎలా సూట్ చేయాలి, లేదంటే ఇంకేంటనేది ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది. బట్ ఈ రోజుల్లో మన అందరికీ కూడా ఐక్యూలు కంపల్సరీగా మీరు మెజర్ చేసుకుంటే దగ్గర దగ్గర 100 దాటే ఉంటుంది. ఎవరు మీరు ఒక ఐక్యూది టెస్ట్ తీసుకున్నా సరే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా 100 దాటే ఉంటుంది అనమాట. బట్ ఈక్యూ అనేది తగ్గిపోతుందండి. సో మనం ఎంతసేపు కూడా ఏంటి అంటే, ఎమోషనల్ గా ఆలోచించడం అనేది మర్చిపోతున్నారు చాలా మంది. అండ్ ఎమోషనల్ గా ఆలోచించే వాళ్ళని ఫూల్స్ కింద చూస్తూ ఉంటారు అనమాట. అంటే కంప్లీట్ గా ఎమోషనల్ గా ఆలోచించే వాళ్ళని. సో ఏదన్నా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే, నా ఒపీనియన్ ప్రకారం ఒక పర్సన్ కి ఐక్యూ ఎక్కువ ఉండాలి, ఒక పర్సన్ కి అట్లీస్ట్ ఈక్యూ ఎక్కువ ఉండాలి. సో ఆ రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఒక రిలేషన్షిప్ లో ఇద్దరికి ఎమోషనల్ కోషెంట్ ఉండి వాళ్ళకి ఐక్యూ లేకపోయినా ఇబ్బంది, వాళ్ళ ప్రోగ్రెస్ కి ఇద్దరికి ఐక్యూలు ఎక్కువైపోయి ఇద్దరు హైలీ సంపాదించేసి ఓన్లీ నెంబర్స్ గురించో లేదంటే ఒక ఫార్మల్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఆ రిలేషన్షిప్ అనేది అంత సక్సెస్ అవుదేమో అనేది నా ఒపీనియన్ అనమాట. మేబీ వాళ్ళు బయటకు కనిపిస్తుండొచ్చు, ఒక మంచి కార్లు కొనుక్కోవచ్చు, 2-3 ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు. బట్ అండ్ ఒక పర్టికులర్ టైంలో ఒక పార్ట్నర్ కి ఒకరు ఎమోషనల్ గా ఎంతలా సపోర్ట్ ఉండగలుగుతున్నారో అనేది మనం చెప్పలేం. ఈ ఐక్యూ అనేది ముఖ్యంగా ఏంటి అంటే, మన జీన్స్ బట్టి వస్తుందండి. మన జీన్స్ బట్టి, మనం చిన్నప్పుడు నేర్చుకునే విషయాలు బట్టి వస్తుంది. బట్ ఈక్యూ అనేది ఏంటి అంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవచ్చు అనమాట. ఒక హై ఐక్యూ ఉన్న వ్యక్తి కూడా కొంచెం ప్రయత్నిస్తే ఎంపథెటిక్ గా మారడానికి, బెటర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, సో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం, నేర్చుకునే అవకాశం అనేది ఉంది. అంటే ఈక్యూ అసలు రాదు అని చెప్పి నేను చెప్పను. ఓకే, సో మీకు
చుట్టుపక్కల చాలా మంది ఫ్యామిలీస్ ని మీరు చూసే ఉంటారు కదా, అంటే ఒక తెలివైన భర్త గాని తెలివైన భార్య గాని ఉండి అదర్ పార్ట్నర్ ఎమోషనల్ గా అవైలబుల్ గా ఉంటూ ఆ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు అని తెలిసిన ఫ్యామిలీ ఏదన్నా ఉంటే ఆ పర్ఫెక్ట్ జంటకి మీరు ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. నేను మీ లక్కీ శ్రీ, ఇది మీ లక్కీ లవ్లీ ఫిబ్రవరి సిరీస్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.